ప్రభువు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, మరి ఆ వాగ్దానం చేత మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఉదయకాల సమయంలో మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించినట్లయితే, దానికి సిద్ధపడినట్లయితే, ఇదిగో కీర్తనల గ్రంథంలో 103వ అధ్యాయంలో 1వ లేఖనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. దేవుడు స్పష్టంగా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ ప్రాణం, ప్రతి మానవ జాతి యొక్క ప్రాణము కూడా ప్రభువుల వారిది. ఆ ప్రాణము ఉన్నన్ని రోజులు ఈ లోకములో దేవుడు ఇచ్చిన ఆయుష్కాల దినములంతా కూడా ప్రభువు నామమును సన్నతించాల్సిన అవసరం ఉంది. ప్రభువు నామమును ఉచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రభువు నామాన్ని ధ్యానించాల్సిన అవసరం ఉంది. ప్రభువు నామంలో నడవవలసిన అవసరం ఉంది. మరి అలాంటి సన్నతించే గుణం మన మానవ జాతిలో ఉందో ఒక్కసారి ఆలోచించాలి. మనం బ్రతుకుచున్నాము అంటే అది దేవుని ఉచితమైన అపారమైన కృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. కనుకనే ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించమంటున్నాడు. ఆ పరిశుద్ధమైనటువంటి నామాన్ని మనం సన్నతిస్తున్నామంటే సన్నతించడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే మనం అపరిశుద్ధమైనటువంటి నామాలను, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మెప్పులు, మనుషుల యొక్క ఘనతను, మనుషుల యొక్క జీవన స్థితిని, లోకాన్ని ఎంతో సన్నతిస్తున్నాం. ఇది కాదు దేవుడు అడుగుతున్నది. నీకిచ్చిన ప్రాణం ప్రభువైన యేసుక్రీస్తు వారిది. నీకిచ్చిన ఈ జీవితం, ఈ బ్రతుకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. కనుక మరి ఆయన నామమును సన్నతించాల్సిన అవసరం ఉంది. నీ అంతరంగమునున్నటువంటి సమస్తమైన అవయవములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు వేచి చూచేవిగా ఉండాలి. అంతేకాదు, నీ అంతరంగంలో, మరి నీ యొక్క అంతరంగమునున్నటువంటి ఆ హృదయము పరిశుద్ధ నామాన్ని సన్నతించాల్సిన అవసరం ఉంది. ఆ పరిశుద్ధ నామాన్ని ఏ దినం మనం సన్నతిస్తున్నామో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకే దేవుడు స్పష్టంగా మరి తన యొక్క దాసుని ద్వారా, దావీదు గారి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే, ఈ యొక్క పరిశుద్ధ నామాన్ని సన్నతించే వారిలో మనం కూడా ఉందాం. మహాగండ పరిశుద్ధ, ప్రేమకు ప్రాణమైన మా తండ్రి, ప్రేమకు రూపమైన మా యేసయ్య, మీ పాదములకు ఎనలేని వందనములు. నా ప్రభువా, మీరిచ్చిన ఈ దేహము, మరి ఈ దేహంలో మీరు ఉంచినటువంటి ఈ ప్రాణము మీ కొరకును, మీ నామాన్ని సన్నిధించే వారిగా మమ్మల్ని ఈ దినమునైనాను మీరు బలపరచమని బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి, వీక్షించుచున్న ప్రతి బిడ్డను కూడా మీ పాదముల దగ్గర మీ చేతులకు నేను సమర్పించుకుంటూ, నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.